నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీళ్లకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోతారని ముందే తెలుసా అంటే వాళ్ళు మార్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అవన్నీ కనుక నిశితంగా పరిశీలిస్తే అవుననేటువంటి సమాధానాలు వినపడుతూ ఉన్నాయి. వాస్తవంగా ఈ స్కామ్ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ నిబంధనలను మార్పు చేయడము, ఆ నిబంధనలను తుంగలో తొక్కి వాళ్లకు ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్లకు ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇంతకు ముందున్నటువంటి నిబంధనలన్నీ మార్చారు. ఏ విధంగా మార్చారో ఒక్కసారి చూద్దాం. నిబంధనలు ఏ విధంగా ఉండిందంటే 2019 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా నెయ్యి గనుక సప్లై చేయాలంటే అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 నిబంధనలు ఒకసారి చూద్దాము. అదేంటంటే వార్షిక టర్న్ ఓవర్. ఇప్పుడు సపోజ్ నాకు డైరీ ఉందండి, నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డు తయారీలో వాడేటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నేను సరఫరా చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, నా కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఖచ్చితంగా 250 కోట్ల రూపాయలు ఉండాలి. సో ఇప్పుడు ఆ నిబంధనలు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వంగానే బోలే బాబాకు 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ లేదు కాబట్టి వాళ్ళకు 150 కోట్ల టర్న్ ఓవరే ఉంది కాబట్టి టక్కున 2020 ఫిబ్రవరి నెలాఖరు నుంచి 150 కోట్లు టర్న్ ఓవర్ ఉంటే చాలు, మా బోలే బాబాకు అంతే ఉందని చెప్పి నిబంధనలో మార్పు చేశారు. సో అక్కడ చివరిగా వచ్చేటప్పుడు ఎన్నికలకు ముందు 4 నెలలు 5 నెలలు ముందు ఏం చేశారంటే ఇక ఓడిపోతామని చెప్పి గ్రహించిన తర్వాత ఎక్కడ ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం బయటపడుతుందో అని అప్పుడు నిబంధనలు ఏమని మార్చారు, ఏకంగా 500 కోట్ల రూపాయలకు పెంచేశారు. సో ముందు 250 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి అని చెప్పినటువంటి నిబంధనలను 150 కోట్లు ఉంటే చాలని సడలించిన తర్వాత ఒక్కసారిగా ఎప్పుడైతే ఓడిపోతామని తెలిసిందో దాన్ని 500 కోట్ల రూపాయలకు చేయడం జరిగింది. సో డైరీ రంగంలో అనుభవం, పాల సేకరణ సామర్థ్యం అంటే రోజుకి ఎంత పాలు సేకరించి ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎవరైనా కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వచ్ఛమైన ఆవు నెయ్యి శ్రీవారికి ఆ లడ్డు తయారీలో వాడడానికి సప్లై చేయాలి అంటే ఖచ్చితంగా రోజుకు 4 లక్షల లీటర్లు పాలు సేకరించి ఉండాలి అనేటువంటి నిబంధన ఉండేది. దాన్ని ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన నియమించినటువంటి ఈవో కావచ్చు, ఆయన నియమించినటువంటి చైర్మన్ కావచ్చు, అవసరమే లేదు, అసలు పాలే సేకరించాల్సినటువంటి పనే లేదని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చారు. సో ఎప్పుడైతే ఓడిపోతామని బయటపడిందో, ఎప్పుడైతే డౌట్ వచ్చిందో అప్పుడు వచ్చి మళ్ళా 4 లక్షల లీటర్లు సేకరించాల్సిందని మళ్ళీ నిబంధనలో మార్పు చేశారు. 2023 నవంబర్ నుంచి ఆ రూల్ అయితే మారింది. చూడండి, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం రోజుకి 12 టన్నులు ఉండాలి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి నిబంధన 12 టన్నులు అయితే మన బోలే బాబాకి 8 టన్నులే ఉంది కాబట్టి, అది కూడా రసాయనాలతో తయారు చేసినా కూడా 8 టన్నులే తయారు చేస్తారు కాబట్టి 8 టన్నులని పెట్టారు. సో మళ్ళీ ఎప్పుడైతే ఓడిపోతామని చెప్పి 2023లో తెలిసిందో సో దాన్ని 12 టన్నులకు మార్పు చేశారు. సో వీళ్ళకు క్లియర్గా అర్థమైపోయింది, మన ప్రభుత్వం పడిపోతే, కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు, దొంగలంతా బయటపడతారనేటువంటి ఉద్దేశంతో 2023 నవంబర్లో వాళ్ళు ఆ నిబంధనలు మళ్ళీ పాత నిబంధనల లాగానే మార్చేశారు. సో ఇవన్నీ ఎవరు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచమంతా మూసుకొని ఉంటుందని పిల్లి భావిస్తుందంట. అలాగా ఈ పిల్లి సామెత ఏదైతే ఉందో అది కరెక్ట్గా సరిపోతుంది. మీరు నిబంధనలు మార్చింది జనాలకు తెలియకపోవచ్చు గాక, శ్రీవారికి తెలుసు కాబట్టే మనకు ప్రతిపక్ష హోదా కూడా పోయింది, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం నుంచే బయటపోయేలాగా చేశాడు. సో ఇక్కడ చూడండి ఏ విధంగా ఎంత అడ్డగోలుగా నిబంధనలు మార్చి ఈ మొత్తం ఈ స్కామ్కు మూల కారణమే ఆ నిబంధనలో మార్పు చేయడమే. ఈ నిబంధనలు ఎందుకు పెట్టారు, అసలు 250 కోట్ల టర్న్ ఓవర్ కావచ్చు, 4 లక్షల లీటర్లు రోజుకు పాలు సమీకరణ కావచ్చు, 12 టన్నుల నెయ్యి ఉత్పత్తి కావచ్చు, ఎందుకు పెట్టారంటే ఇవన్నీ ఉంటేనే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుంది, పాలు సేకరిస్తేనే కదా వెన్న వచ్చేది, వెన్న ఉంటేనే కదా నెయ్యి చేసేది అనేటువంటి ఉద్దేశంతో నిబంధనలు పెడితే బోలే బాబా కోసము నిబంధనలు మార్చారు. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత మళ్ళా పాత నిబంధనని కంటిన్యూ చేశారు.